Audio Jungle. Hi everyone. RPF SI అండ్ కానిస్టేబుల్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. మీకు ఐకార్డ్స్లో దాని లింక్ ఇస్తాను. మీరు ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో యొక్క లింక్ని ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా కూడా వీడియోని చూడొచ్చు. RPF SI అండ్ కానిస్టేబుల్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నోటిఫికేషన్ గురించిన డీటెయిల్స్ అనేవి చూద్దాము. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. RPF SI అండ్ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి సపరేట్గా రిలీజ్ చేశారండి. మీరు RPF SIకి అప్లై చేయాలంటే ఒక అప్లికేషన్ చేయాలి. RPF కానిస్టేబుల్కి అప్లై చేయాలంటే మరొక అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో విడివిడిగా మీరు అప్లికేషన్ చేయండి. నోటిఫికేషన్ అలాగే ఇచ్చారు. సో అప్లై కూడా మీరు వేరువేరుగానే అప్లై చేయాలి. RPF SIకి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ చూద్దాము. దీనికి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి April 15th, 2024 నుండి May 14th, 2024 వరకు మ్యాక్సిమం 1 month టైం ఇచ్చారు. April 15 నుండి May 14 వరకు అనేది మీరు అప్లై చేయవచ్చు. మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారండి. అంటే మీరు అప్లై చేస్తున్నప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేసినా వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మీకు మోడిఫికేషన్కి కూడా టైం ఇచ్చారు. అది May 15th నుంచి 24th వరకు టైం ఇచ్చారు. మీరు ఆ టైంలో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు కరెక్షన్ చేయాలంటే ఫస్ట్ టైం కరెక్షన్కి 200 పే చేయాలి అండ్ సెకండ్ టైం కరెక్షన్కి 500 పే చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ పేమెంట్. ఎనీ యూపీఐ మెథడ్ యూస్ చేసి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్లో కరెక్షన్స్ కూడా మీకు జస్ట్ ఎగ్జామ్ సెంటర్స్ నేమ్ స్పెల్లింగ్స్ మాత్రమే కరెక్షన్ చేయబడతాయి. మీకు SSC అంటే 10th ఏ విధంగా అయితే మీ నేమ్, ఇనిషియల్, డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే ఉందో సేమ్ అదే ఉంటుంది. RPF SI అనేది లెవెల్ 6 పోస్ట్ అండి. దీనికి B1 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. ఏజ్ వచ్చేసి 20 to 28 years ఉండాలి. టోటల్గా 452 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంతకుముందు మనకి RPF SIకి వచ్చేసి 20 to 25 years మాత్రమే మనకి ఏజ్ ఉండేది. ఇప్పుడు కోవిడ్ వల్ల కొంత విద్యార్థులు ఏజ్ కోల్పోవడం వల్ల 3 years యాడ్ చేసి 20 to 28 yearsని ఇప్పుడు ప్రజెంట్ ఈ ఒక్క నోటిఫికేషన్కి ఎలా ఉంటుంది, నెక్స్ట్ నుంచి యాజ్ యూజువల్ 25 years ఉంటుంది. నేషనాలిటీ సిటిజన్షిప్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా ఎలిజిబుల్ అండి. అంటే ఇక మనకి లాస్ట్ నోటిఫికేషన్ SSC, CHS వాటిలో వచ్చేసి నేపాల్, భూటాన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి ఆ నోటిఫికేషన్కి. కానీ ఇప్పుడు RPF SIకి వచ్చేసి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ చూద్దాము. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC, ST వాళ్ళు 5 years, OBC 3 years, ఎక్స్ సర్వీస్ మెన్, UR అండ్ EWS 3 years, OBC నాన్ క్రిమిలేయర్ 6 years, SC, ST 8 years. అలాగే రిమైనింగ్ అదర్ కేటగిరీస్ కూడా ఇచ్చారండి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది. మీరు ఒకసారి చూసుకొని అప్లై చేయండి. మనకి ఏజ్ గ్రూప్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్, లోయర్ ఏజ్ లిమిట్ అనేది క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. మనకి మినిమం అయితే 20 to 28 years ఉండాలి. UR అండ్ EWS వాళ్ళు 2nd July 1996 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళు 2nd July 1993 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా SC అండ్ ST 2nd July 1999 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. అక్కడ నుంచి 1st July 2024కి మిడిల్లో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు UR వాళ్ళకి వచ్చేసి 2nd July 1996 నుండి 1st July 2024 ఈ మిడిల్లో ఇయర్స్లో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎగ్జాంపుల్ UR అండ్ OBC వాళ్ళకి 500 ఫీ పే చేయాల్సి ఉంటుంది.
ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీకు 400 అనేది మీకు రీఫండ్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఓబీసీ మైనారిటీస్ ఈబీసీ వాళ్ళందరికీ 250 రూపీసే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. వీళ్ళు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఫీజు అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూద్దామండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ సిబిటి అనేది 90 మినిట్స్కి ఉంటుంది. టోటల్ 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ ఉంటుంది. మీకు నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/3 ఉంటుంది. సిలబస్ వచ్చేసి సిబిటికి సిలబస్ వచ్చేసి అర్థమెటిక్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా 120 క్వశ్చన్స్ 120 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 మార్క్. నెగిటివ్ మార్క్ వచ్చేసి 1/3 ఉంటుంది. 90 మినిట్స్ టైం ఉంటుంది. సిబిటి క్వాలిఫై అయిన వాళ్ళు పీఈటీ అండ్ పిఎంటీకి ఎలిజిబుల్ అవుతారండి. పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. పీఈటీ అంటే ఈవెంట్ ఉంటుంది, పిఎంటీ అంటే మెడికల్ మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. కేటగిరీ వైజ్గా మనకి ఈవెంట్ అనేది పీఈటీ అనేది ఏ విధంగా జరుగుతుంది ఈవెంట్. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1600 మీటర్ రన్నింగ్ ఉంటుంది. 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 12 feet ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3 feet 9 inches. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 800 meters 4 minutes టైము. లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి పీఈటీ అనేది ఉంది. ఇప్పుడు పిఎంటీ చూద్దాము. పిఎంటీ వచ్చేసి యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ వచ్చి 165 హైట్ ఉండాలి, ఫీమేల్ 157 హైట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ మేల్ హైట్ 160, ఫీమేల్ హైట్ 152. ఈ విధంగా అయితే పిఎంటీ గురించి కూడా డీటెయిల్స్ ఇచ్చారండి. ఫస్ట్ సిబిటి ఉంటుంది. సిబిటి క్వాలిఫై అయిన వాళ్ళని 1:10 రేషియోలో పీఈటీ అండ్ పిఎంటీకి షార్ట్ లిస్ట్ చేస్తారు. పీఈటీ అండ్ పిఎంటీ అనేవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరు. సిబిటీలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. పీఈటీ అండ్ పిఎంటీ క్వాలిఫై అయిన వాళ్ళు డీవీకి ఎలిజిబుల్ అండి. నేను ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్లో ఒకసారి సిలబస్, ఇంపార్టెంట్ డేట్స్, ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్, రిజర్వేషన్స్ అన్నీ క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. రన్నింగ్కి వచ్చేసి ఓన్లీ 1 ఛాన్స్ ఉంటుందండి. లాంగ్ జంప్ అండ్ హై జంప్కి వచ్చేసి 2 ఛాన్సెస్ ఉంటాయి. రన్నింగ్ ఇవి వచ్చేసి ఆర్ఆర్బీ వెబ్సైట్స్ అండి. మీరు ఇవి కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ చూసి అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్కి సపరేట్గా వేకెన్సీస్ ఇచ్చారు. ఉన్న వేకెన్సీస్లో ఫీమేల్కి 15% సపరేట్గా అలాట్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 10% అలాట్ చేశారు. మేల్ క్యాండిడేట్స్లో యూఆర్ 157, ఎస్సీ 57, ఎస్టీ 28, ఓబీసీ 104, ఈడబ్ల్యూఎస్ 38. టోటల్గా 384 పోస్టులు అయితే మేల్ క్యాండిడేట్లో వచ్చేసి యూఆర్ 28, ఎస్సీ 10, ఎస్టీ 5, ఓబీసీ 18, ఈడబ్ల్యూఎస్ 7. టోటల్గా 68 పోస్టులు అనేవి ఉమెన్స్కి ఉన్నాయండి. ఈ ఆర్పిఎఫ్ఎస్ అనేది లెవెల్ 6 పోస్ట్ అండి. B1 స్టాండర్డ్ ఉండాలి. ఈ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఎనీ డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఈ విధంగా అయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయండి. ఈ పీడిఎఫ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు ఒకసారి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి. అన్నీ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ.